ఏపీలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో అధికారులు సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి జిల్లా కలెక్టరేట్ పరిధిలో జిల్లా కలెక్టర్ సహా అధికారులు మొదలు చివరి పోస్ట్ అయిన వాచ్మెన్ వరకు 85 మంది ఉంటారు. గతంలో ఒక్కో జిల్లాలో 150 నుంచి 200 మంది సిబ్బంది ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా 28 జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేయాలి కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బంది పోస్టులను సర్కార్ పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. ఇందులో 53 పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు కాగా 32 పోస్టుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. ఏపీలోని 28 జిల్లా కలెక్టరేట్ల పరిధిలో ఇక ఒకే విధమైన ఫార్మాట్లో అధికారులు, సిబ్బంది సంఖ్య ఉంటుందని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. గతంలో కలెక్టరేట్ల పరిధిలో తహసీల్దార్లు వివిధ హోదాల్లో పనిచేసేవారు. ఇప్పుడు వారితో పాటు కొత్తగా డిప్యూటీ తహసీల్దార్లను కూడా తీసుకొచ్చారు. సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా 95 పోస్టులను ప్రభుత్వం సప్రెస్ చేసింది. ఇందులో సీనియర్ అసిస్టెంట్లు 21, జూనియర్ అసిస్టెంట్లు 29, టైపిస్ట్ పోస్టులు 12 దాకా ఉన్నాయి. మరో 22 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు సప్రెస్ అయిన వాటిలో ఉన్నాయి. ఇవన్నీ అదనంగా ఉన్నందువల్లే సప్రెస్ చేసినట్లుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక కొత్తగా రెవెన్యూ డివిజన్, మండలాలకు కూడా అధికారులు, సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఒక్కో రెవెన్యూ డివిజన్కు 17 పోస్టులు, మండలానికి 11 పోస్టులు మంజూరయ్యాయి.